నా నిమిత్తమును నా సేవకుడి దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. నా నిమిత్తము నా సేవకుడి దావీదు నిమిత్తము. దావీదు నిమిత్తమే ఎందుకంటున్నాడు? దావీదు ఇతీయుడు ఊరియా విషయంలో తప్ప దావీదు జీవిత దినములన్నిట యెహోవా దృష్టికి, యెహోవా సన్నిధిని, యెహోవా ఎదుట అతడు యథార్థముగా జీవించాడు. యెహోవా దావీదుకి ఇచ్చిన ఏ ఆజ్ఞలను తప్పుకోకుండా వాటన్నిటినీ కైకొన్నందున దావీదు శోధనలో పడ్డాడు, దావీదు పాపంలో పడ్డాడు, దావీదు భయాంతమైనటువంటి చిగడగల దొంగ ఊళ్ళోకి వెళ్ళిపోయాడు గత సంవత్సరం. కానీ ఈ సంవత్సరము దావీదు యెహోవా సన్నిధిని, యెహోవా సముఖమున దావీదు జీవిత దినములన్నీ కూడా యెహోవా ఎదుట యథార్థంగా జీవించాడు. దావీదు జీవితంలో మప్పు వచ్చినదని దానికంటే దావీదు తప్పిదమ్ముడు పాపములు ఒప్పుకోడు చేసుకొని వాటిని విడిచిపెట్టి సరి చేసుకొని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని నీతిని సత్యం పరిశుద్ధతను అనుసరించేదానికి నడుము కట్టుకొని మనస్సును తలంపులు కట్టుకొని దేవుడు చేతికి అప్పగించుకొని దావీదు తన జీవిత దినములన్నీ యెహోవా ఎదుట యథార్థంగా జీవించాడంట. లోకమంతా ఇవన్నీ సర్వభూమి మీద నరులందరూ విచ్చడివిడి పాపములైపోయారు. ఆదామును మొదలుకొని నోవాహు వరకు విచ్చడివిడి పాపంలో పడిపోయారు. భూమి మీద ఉన్న సర్వ శరీరాలను యెహోవా తుడిచివేసినప్పుడు, కానీ నోవాహు యొక్క పరిశుద్ధ, నోవాహు యొక్క యథార్థత, నోవాహు దేవుని సన్నిధిలో నడుచుకునే విధానాన్ని చూసిన దేవుడు నోవాహును బట్టి, ఒకటి నా నిమిత్తమును, రెండు నా సేవకుడైన, నా కృప పొందిన వాడు, నా దయ పొందిన నీతిపరులను నిర్ధారితులైన నోవాహు నిమిత్తమై నోవాహు కుటుంబాన్ని నేను కాపాడి రక్షించుదును. ఎప్పుడైతే నోవాహు యథార్థతను బట్టి భూమి మీదకి జలప్రళయం వచ్చినప్పుడు, భూమి నరులేక కాపాడబడి నరులేక అతిక్రమములు బట్టి భూమి తమ తమ్ముడెత్తింది. ఆకాశం తన తుమ్ముడెప్పినప్పుడు 40 రాత్రి పగలు వరుస ప్రచండ వరుస కురిపించబడినప్పుడు కొండల సైతం మునిగిపోయి యాక్రాసి నీరు నిండిపోయింది. ఏమండి, భూమి మీద జలప్రళయం వచ్చిన తర్వాత నోవాహు ఇంటి వారు 8 మంది ఆ రక్షణ నావలో ఉన్నారు. అపోస్తులు పెంతెకోస్తు పండుగ దినమున దేవుని ఆత్మచేత మేడగలు ఉన్నవారు నింపబడినప్పుడు 108 మంది ఆ రక్షణ నావలో ఉన్నారు. నోవాహు వాడ 100 సంవత్సరాలు కట్టాడు. అంటే 100 సంవత్సరాలు సువార్త ప్రకటించబడుతూ ఉంది, రక్షణ ప్రకటించబడుతూ ఉంది. కానీ ఎవరు నమ్మల, ఎవరు విశ్వసించాల? చూడండి, నోవాహును బట్టి నోవాహు ఇంటి వారిని కాపాడాడు దేవుడు. ఆ జనతాన్ని నోవాహును బట్టి నోవాహు కుటుంబాన్ని రక్షణ రక్షించాడు. నేను అంటాను, ఈ నూతన సంవత్సరంలో జీవముల దేవుడి సన్నిధిలో ఒక నిర్ణయానికి, తీర్మానానికి, వడముబడికి, ఒక సమర్పణకి నువ్వు దేవుడి చేతికి వచ్చి దేవుడికి సమర్పించుకొని గతించిన సంవత్సరాలన్నీ మళ్ళీ తప్పకుండా విడిచిపెట్టి ఇదిగో ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలతో చేసి నీ నడుము మనసు కట్టుకోగలిగితే నీ ఇంటిని, నిన్ను పెట్టి నీ కుటుంబాన్ని, నిన్ను పెట్టి నీ పిల్లలను,
నిన్ను పెట్టి నీ బంధువులు, నిన్ను పెట్టి నీ రక్త సంబంధులు, నిన్ను పెట్టి నీ ప్రాంతపు జనులు, నిన్ను పెట్టి నీ ప్రాంతపు జనులు, నిన్ను పెట్టి నీ జిల్లాపు జనులు, మిమ్మల్ని పెట్టే నీ రాష్ట్రపు జనులు, మిమ్మల్ని పెట్టే నీ దేశ జనుల సహితము నా దేవుడు కాపాడు రక్షించగలిగినవాడు. అహరోను కాలంలో అహరోను కుమారుల ఇద్దరు కాని బలిపేటకు అగ్ని ఎప్పుడైతే పాలుబడికి తీసుకొచ్చారో ఆ ఇద్దరు తక్షణమే పూర్తయి. అనేకమైన జీవితాలు, కుటుంబాలు, యవన జీవితాలు, యవన ప్రాయములు ఏమండి నాశనమైపోవడానికి, పాడైపోవడానికి, దరిద్రులోకి వెళ్ళిపోవడానికి, దీవులు లేక, ఆశీర్వాదం లేక, నెమ్మది లేక, సౌఖ్యము లేక నేను ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? కానీ అగ్ని నీ హృదయంలో ఉంది. కానీ బలిపీఠములో ఉండవలసిన అగ్ని కాక మరి కానీ ఏదో అగ్ని ఉండటమే వారు ఇరుగురు చనిపోయారు. మందసమును సమీపించినప్పుడు జీవితం సరిలేక సరి చేసుకునే గుణం లేక, ఒప్పుకునే గుణం లేక, విడిచిపెట్టే మనసు లేక, అతిక్రమముల మధ్యలో, పాపపు జీవితములో, పాపపు కార్యాల మధ్యలో కొట్టినిట్లు ఆడిపోతూ బయటికి భక్తి గలవారుగా కొనసాగించబడుతున్నాను. బయటికే భక్తి గలవారుగా ఉన్నారు కనుకనే ఆ మందసమును సమీపించి ఉన్నారు. కానీ వారు పాపపు చేస్తాడుతూ మందస్థాన్ని ఎప్పుడైతే ఉంటారో వారు పాపపు కార్యములు వారిని నిర్మాణం చేశారు. ఈరోజు అనేక మంది యవనస్తులు ఏమంటే వారి ఆయుష్ను దినములు తేలిపోతే యాక్సిడెంట్లు చనిపోతున్నారు, బీచ్ల్లో చనిపోతున్నారు, వాగుల్లో చనిపోతున్నారు. కారణం ఏంటో తెలియదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు సంపూర్ణ ఆయుష్ ప్రతి మానవుడికి ఇచ్చాడు. మరి ఎందుకు ఆయుష్ సగంలో వెళ్తున్నాడు? ఎందుకు వ్యాధి సమస్యలు అంటే మనిషి యొక్క పాపపు క్రియలు, మనిషి యొక్క మనిషి యొక్క అతిక్రమములే కాల పరిమాణాలు మారుస్తున్నాయి. మనిషి యొక్క అతిక్రమములే ప్రకృతి క్రమములు మారుస్తున్నాయి. లేవికాండం 8వ అధ్యాయం 35వ వాక్యం. మీరు సావకున్నట్లు 7 దినముల ప్రత్యక్షము గుడారమైనట్టు ఉండుడి. 7 అంటే సంపూర్ణత. ఏ విషయంలో కూడా అరక మరకని ఉండకూడదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ పరిశుద్ధతలో ఏ విధమైన మచ్చ అతిక్రమము లేని బట్టి ఓ సంపూర్ణమైన పరిశుద్ధ జీవితం చేసినట్లయితే దావీదును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నోవాహు దినములలో అతని నిందారతులను, నీతిపరుడును, కృప పొందిన వాడుగా ఉన్నాడు.